కూటమి ప్రభుత్వం రాకతో ఏపీ ఐటీ మణిహారంగా మారుతోంది. ఐటీ కిక్తో హైటెక్ జోరుతో హాయ్ హాయ్ అంటూ జోష్ మీదుంది. సీఎం చంద్రబాబు మీద నమ్మకంతో కంపెనీలు నవ్యాంధ్రకు బారులు తీరుతున్నాయి. అటు ఏపీ ఐటీకి విశాఖ సిటీ కేర్ ఆఫ్గా మారుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండడంతో కంపెనీలన్నీ ఆంధ్రప్రదేశ్కు తరలివస్తున్నాయి. కొత్తగా ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేయడంతో పాటు ఉన్న కంపెనీలను విస్తరిస్తున్నాయి. చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏపీ పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతోంది. వచ్చిన ప్రతి కంపెనీని ఆహ్వానిస్తూ పెట్టుబడులు పెట్టాలని రాష్ట్రానికి సీఈఓగా భావించే సీఎం చంద్రబాబు పిలుపునిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ఐటీ రంగం ఇప్పుడు ఒక్కో మైలురాయిని అధిగమిస్తోంది. ముఖ్యంగా విశాఖ సిటీ ఐటీకి మణిహారంగా మారింది. దిగ్గజ ఐటీ సంస్థలు సాగర తీరం వైపు చూస్తుండటంతో మరిన్ని పరిశ్రమలు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సులువైన విధానాలను రూపొందిస్తోంది. విశాఖలోనే లక్షలాది మందికి ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. కూటమి వచ్చాక మొదటిగా ప్రకటించిన టీసీఎస్ ఇప్పుడు కార్యకలాపాలు నిర్వహించేందుకు కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తుండటంతో విశాఖ సిటీలో ఐటీ కిక్ ప్రారంభమైందన్న జోష్ కనిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ తర్వాత ఐటీ రంగంలో అవకాశాలు ఉన్న నగరం విశాఖపట్నం అనే చెప్పాలి. అక్కడ ఐటీ పరిశ్రమకు నాంది పలికింది చంద్రబాబు నాయుడే. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా విశాఖను ఐటీ హబ్గా చేసే దిశగా చంద్రబాబు అడుగులు వేశారు. ఆ తదనంతరం అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి విశాఖలో ఐటీ పరిశ్రమను వృద్ధి చేయకపోగా అక్కడ నుంచి కొన్ని పరిశ్రమలు తరలి వెళ్లిపోయేలా చేసింది. మరికొన్ని పరిశ్రమలకు కేటాయించిన భూములు రద్దు చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ సీఎం చంద్రబాబు విశాఖ ఐటీపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పెట్టుబడుల సదస్సుకు వచ్చే ప్రతి ఒక్కరూ కనీసం ఒక ఎంఓయూ చేసుకోవాలని ఆయన ప్రతి సదస్సులను విజ్ఞప్తి చేస్తున్నారు. I am requesting all of you before leaving, all of you have one MOU with us and then leave this place. Here are 200 entrepreneurs. Response is very huge because this room is not in a position to cater more members. Another 200 or 300 are outside. So 400 members before leaving, at least you start your on the base of capacity on industry, that is at least MSME. And also you see the speed how we are going to act accordingly. Ultimately, this is the right time. ఇక సీఎం చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ పరిశ్రమలు పెట్టుబడులతో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నారు. చాలా కంపెనీలు ఇప్పటికే ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఒప్పందం చేసుకున్న ఐటీ కంపెనీ టీసీఎస్. ముందు ఈ కంపెనీకి భవనాల కేటాయింపు జరిగిన 100 రోజుల్లో కార్యకలాపాలు జరిగేలా చూస్తామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ క్రమంలోనే టీసీఎస్ కంపెనీ ఆసక్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఐటీ హిల్స్ నెంబర్ 3పై 22 ఎకరాలను ఎకరా 99 పైసలకు కేటాయించింది. మొత్తం 1370 కోట్ల రూపాయల పెట్టుబడితో 12,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రకటించింది. శాశ్వత నిర్మాణాలు చేపట్టడానికి ముందుగానే తాత్కాలికంగా ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించేందుకు రుషికొండ సమీప ఐటీ హిల్స్లో హిల్ నెంబర్ 3లోని మిలీనియం టవర్స్లో లీజు ప్రతిపాదికన కేటాయించిన భవనాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. మిలీనియం టవర్స్లోని 16, 17 బ్లాకులకు టీసీఎస్ కంపెనీ పేరుతో బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ భవనంలో ఉద్యోగులు పనిచేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి దశలో సుమారు 2,000 మంది ఉద్యోగులతో 2 షిఫ్ట్లలో కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. ఈ సంఖ్యను క్రమంగా 6,000కు పైగా పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు తాత్కాలికంగా ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తూనే శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు టీసీఎస్ అడుగులు వేస్తోంది. లోకేష్ చెప్పిన మాటలను నిలబెట్టుకున్నారని, గతంలో వైసీపీ హయాంలో ఖాళీగా భవనాన్ని వదిలేశారని, త్వరలోనే కాగ్నిజెంట్, గూగుల్, ఎన్ఎస్ఆర్, సిఫీ డేటా సెంటర్, అదానీ డేటా సెంటర్కు క్లియరెన్స్ వచ్చేస్తున్నాయని విశాఖ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ చుట్టూ అనేక పరిశ్రమలు, భోగాపురం ఎయిర్పోర్ట్ రావడంతో విశాఖకు మంచి గ్రోత్ వస్తుందని సంబరపడుతున్నారు. టీసీఎస్ వస్తుందా రాదా
వస్తే ఎక్కడ వస్తుందన్న ప్రశ్నతో ఉన్నారు. మిలీనియం టవర్స్ మన స్టార్టప్ విలేజ్ పక్కనే హిల్ నెంబర్ 3లో ఫుల్ వాళ్ళ నేమ్ బోర్డు కూడా మీరు చూస్తే పెట్టేసి కార్యకలాపాలు స్టార్ట్ చేస్తే రెడీగా ఉన్నారు. దీంతో సూపర్ అండి. దీని వెంటనే కూడా కాగ్నిజెంట్ కూడా రెడీగా ఉందండి. ఈ బిల్డింగ్ మిలీనియం టవర్స్ 5 సంవత్సరాల నుంచి ప్రీవియస్ ప్రభుత్వంలో ఖాళీగా పెట్టుకుని ఎవరికి ఇవ్వలేదండి. ₹1 గవర్నమెంట్కి రాదని రాలేదు, ఒక ఎంప్లాయ్మెంట్ జరగలేదు, ఏ కంపెనీకి ఉపయోగపడలా. లోకేష్ గారు సీఎం గారు వచ్చిన తర్వాత వెంటనే ఇప్పుడు టీసీఎస్కి ఇవ్వడం వల్ల బిల్డింగ్ మొత్తం 3 లక్షల చదరపడికి ఏపీఐసీ బిల్డింగ్ ఖాళీగా ఉంది. ఇప్పుడు ఇమీడియట్గా ఆక్యుపేషన్లోకి వస్తుంది. దీని తర్వాత ఇప్పుడు కాగ్నిసెంట్ కూడా 12,000 మంది 8,000 మందితో వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. మీరు చూస్తే గూగుల్ కూడా 50,000 కోట్లు పెట్టి వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు. సో పూర్వకనే అనౌన్స్మెంట్ అన్నాం, కానీ ఇప్పుడు ఫస్ట్ యాక్షన్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బోర్డు పెట్టి బిగించి కార్యకలాపాలు స్టార్ట్ చేస్తే రెడీగా ఉన్నారని టీసీఎస్ చూపించారు. దీని వెంటనే కూడా గూగుల్ కూడా స్టార్ట్ చేస్తారు, కాగ్నిజెంట్ స్టార్ట్ చేస్తారు. ఏఎన్ఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళు ఒకళ్ళు అబౌట్ 10,000 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఉన్నారు. సిఫీ డేటా సెంటర్ వాళ్ళు ఆల్రెడీ ఇండియాలో 14 డేటా సెంటర్స్ ఉన్నాయండి వాళ్ళకి ఆల్రెడీ. ఇప్పుడు వాళ్ళు 16,000 కోట్లు పెట్టి ఇక్కడ డేటా సెంటర్ స్టార్ట్ చేస్తామని అనౌన్స్ చేశారు. మొత్తానికి సుందర విశాఖకు కూటమి ప్రభుత్వ హయాంలో మళ్లీ సూపర్ డేస్ వచ్చేశాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సీసీటీ కాస్త ఇకపై హైటెక్ సిటీగా దూసుకుపోవడం ఖాయమంటున్నారు విశాఖ వాసులు.